ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం వాక్యం చదువుకుందాం. ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని మనం ఆలోచిస్తూ ఆరాధనలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రభు యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడిన వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క పునరుద్ధానం గురించి 4 సువార్తల్లో వ్రాయబడింది. ప్రభు యొక్క పుట్టుక గురించి 2 సువార్తల్లోనే రాయబడింది. పునరుద్ధానం గురించి 4 సువార్తల్లో చివరి అధ్యాయాలు, యోహాను సువార్తలో ఇంకొక అధ్యాయం ఎక్స్ట్రాగా మొత్తంగా 5 అధ్యాయాలు యేసుక్రీస్తు పునరుద్ధానానికి కేటాయించబడ్డాయి పరిశుద్ధాత్మని ప్రేరేపణలో. 4 వాళ్ళు చూసిన విషయాన్ని రాస్తూ వచ్చారు. ఒక్కొక్క పుస్తకంలో కొంచెం తేడా మనకి కనిపించినప్పటికీ వాళ్ళ ఉద్దేశం ఒకటే, వాళ్ళ ఆలోచన ఒక్కటే. వాళ్ళ 4 కూడా దేవుని ప్రేరేపణతోనే రాశాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే చూడండి, లాస్ట్ ఏ అధ్యాయం? 28వ అధ్యాయం. ఇరవై 28వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. చాలు. మార్కు సువార్తలో మనం గమనిస్తే 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు పడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. తర్వాత వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలీలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. లూకా సువార్త 24వ అధ్యాయం చూస్తే 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూస్తే 'సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను, ఆయన మృతులో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. ఈ యోహాను సువార్తలో ఆయన లేచి ఉన్నాడు అనే విషయాన్ని ఇంకో విధానంలో మనం 14-15 వచనాల్లో చదువుతాం. మొత్తంగా ఈ 4 పుస్తకాల్లో ఒక విషయాన్ని మనం కామన్గా గమనించవచ్చు. అందులో మొదటిది ఏంటంటే, వారు పెందలకడే లేచి అనే మాట. ఆదివారం తెల్లవారుజామున పెందలకడే లేచి, రాత్రంతా మనం నిన్నగాక మొన్న గుడ్ ఫ్రైడే పేరుతో యేసుక్రీస్తు సిలువను గురించి ధ్యానించాం, 7 మాటలు కదా. ఆ రాత్రి ఆయన్ను సమాధి చేశారు. ఆ రాత్రంతా మరలా ఆ తెల్లవారు శనివారం, అప్పటికి ఇంకా శనివారం విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నారు. ఆ శనివారం రాత్రంతా కూడా యేసుతో ఉన్న శిష్యులు, ఇలా కొంతమంది స్త్రీలు, వాళ్ళందరి హృదయాల్లో ఏముంది? కలవరం ఉంది.
భయం ఉంది. మనం 4 పుస్తకాల్లో చివరి అధ్యాయాలు చూస్తే మనం ఇప్పుడు చదువుకున్న వచనాల్లో కూడా దూత వాళ్ళతో ప్రతిసారి ఏం చెప్తూ వచ్చాయంటే, మీరు కలవరపడకుడి, భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అనే మాటను మనం చదువుకున్నాం కదా. దానికి ముందుగా వాళ్ళ హృదయాల్లో ఏముంది? కలవరం, భయం. దేనికి అని మనం ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి అప్పుడు చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు ఇబ్బంది పెట్టబడుతున్నారు. వాళ్ళని ప్రేమించి వాళ్ళతో పాటు ఉన్న యేసుని సిలువ వేసి సమాధి చేశారు. ఇంకా అక్కడ బాగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దానికి రోమా ప్రభుత్వం ఆ సమాధిని సీల్ చేసినట్టుగా మనం చదువుకున్నాము కదా. కానీ వీళ్ళందరికీ ఆందోళన, అసలు ఏం జరిగిందో, ఏమైపోతాము, తర్వాత మా పరిస్థితి ఏంటి, అసలైన ఇప్పుడు ఒక మెయిన్ వ్యక్తిని, ఒక గుంపుని ఫాలో చేస్తున్న ఒక మెయిన్ వ్యక్తిని పట్టుకున్నారనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? చాలా కలవరం, భయం, ఆందోళన కలుగుతుంది. ఏం చేయాలి, నెక్స్ట్ మనలో ఎవరిని టార్గెట్ చేశారో, మనల్ని ఏం చేస్తారో, మనం ఏమైపోతాము అనే ఒక విపరీతమైన ఆందోళన పామరులైన ఆ శిష్యులకి, ఆయన్ని అనుసరించిన కొంతమంది స్త్రీలకి. ఆ ఆందోళనతోనే వాళ్ళు సరిగ్గా నిద్రపోయి ఉండకపోవచ్చు. నిద్ర పడుతుందా? ఆయనతో పాటు తిరిగిన దేవకుమారుణ్ణి సిలువ వేసిన ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళకి నిద్ర పట్టి ఉండకపోవచ్చు. కామన్గా నాకు కనిపించిన విషయం ఏంటంటే, ఆ నిద్ర లేమితోనూ లేదంటే అసలు ఏం జరుగుంటుందో అనే ఆలోచన వల్ల, ఆందోళన వల్ల వాళ్ళందరూ ఎప్పుడు లేచారంట? పెందలకడే లేచి, ఆదివారమున పెందలకడే లేచి అనే ఒక కామన్ విషయాన్ని నేను చదువుకుంటున్నప్పుడు గమనించాను. రెండో విషయం ఏం గమనించానంటే, వాళ్ళందరూ కూడా ఆందోళన పడ్డారు. ప్రభు ఏమయ్యాడో, అసలు ప్రభు ఉన్నాడా లేదా అనే విషయం వాళ్ళకి ఏ క్లారిటీ లేక, చూస్తే కానీ వాళ్ళకి ఏ విషయం తెలియక వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. మూడో విషయం ఏంటంటే, వాళ్ళందరినీ కూడా ప్రతి అధ్యాయంలో వాళ్ళందరినీ కూడా దేవుడు తన దూత ద్వారా బలపరుస్తూ వచ్చాడు. వాళ్ళ కలవరాన్ని, ఆందోళనని పక్కకు పెట్టి, మీరు భయపడద్దు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడనే సంగతిని చెప్పాడు. మనం ఈరోజు ప్రతి ఆదివారం లాగానే ప్రభువుని ఆరాధించడానికి ముందుగా ఈ పునరుద్ధానాన్ని మనం స్మరించుకుని మనం ఆరాధనను ఆరాధిస్తూ ఉంటాం ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం మనం క్రిస్మస్ చేసుకుంటామా? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఏమైనా గుడ్ ఫ్రైడే చేసుకుంటామా? కాదు. ప్రతి ఆదివారం మనం పునరుద్ధాన దినాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం ప్రతి ఆదివారం మందిరంలో కూడుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక సాదృశ్యం, లేదంటే దేవుడు మనకిచ్చిన ఒక బలమైన సూచన పునరుద్ధానం అన్నమాట. ఈ పునరుద్ధానం వల్లనే ఆయన తిరిగి లేచాడు అనే ఒక్క విషయాన్ని ఆధారం చేసుకునే మనందరం మందిరాల్లో ఆయన్ని ఆరాధించడానికి వారం వారం కూడుకుంటూ ఉన్నాము. ఇక్కడ యోహాను సువార్తను మనం గమనిస్తే 20వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఆయన కోసం వెతుకుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరినూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకటి చోట
చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట ఆగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. వచ్చారు. మగ్దలేనే మరియా, వేరే సువార్తల్లో గమనిస్తే ఇంకొంతమంది స్త్రీలు కూడా ఆమెతో పాటు వచ్చారు. పెందలకాడే వచ్చారు. వచ్చి చూడగానే యేసుని సమాధి చేసి సీల్ చేసిన రాయి తొలగిపోవడం వాళ్ళు గమనించారు. వెంటనే ఆమెకు ఆందోళన కలిగి యేసుతో ఉన్న పేతురు, యోహాను అనే శిష్యుల దగ్గరికి ఆమె పరిగెత్తుకుని వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేసింది. వాళ్ళు కూడా వచ్చి ఇది నిజంగానే అవునా కాదా అని గమనించి ఆ రాయి తొలగించబడడం చూశారు. ఒకళ్ళు పైనుంచి చూశారు, ఒకళ్ళు సమాధిలోకి ప్రవేశించి చూసి మొత్తంగా వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే ఆయన లేడు, ఇక్కడి నుంచి ఎవరో ఆయనను ఎత్తుకుపోయారనే విషయాన్ని రూఢీ చేసుకున్నారు. అంతేగాని వారితో ప్రభువు సంచరించినప్పుడు ప్రభువు వాళ్ళకి చెప్పిన లేఖనాన్ని వాళ్ళు గుర్తు చేసుకోలేకపోయారు. ప్రభువు వాళ్ళకి చెప్పిన విషయాన్ని ఈ గందరగోళంలో వాళ్ళ మనసుకి ఆలోచన చేసుకోలేకపోయారు. దేవుడు ఏం చెప్పాడు, తిరిగి లేస్తానన్న చెప్పిన సంగతిని భయంలో, ఆందోళనలో వాళ్ళు మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సాధారణంగా సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా, దట్టు పెందల కాడే. పొద్దున్నే సమాధుల దగ్గరికి ఎవరైనా పరిగెడతారా చెప్పండి? పొద్దున్నే సమాధుల గురించి ఆలోచన చేస్తామా? చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటామా? సమాధి అంటేనే సాధారణంగా మనుషులందరికీ భయం కలిగించే విషయం. అయినా ఆమె ప్రేమ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళేలాగా చేసింది. ఇక్కడ మరియ గురించి, మరియ ఒక్క దాని గురించే ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఆమె ప్రభువుని చూడాలనుకుంది. తన ప్రభువు గురించి అసలు ఏమయ్యాడో ఆ విషయాన్ని ఆమె తెలుసుకోవాలనుకుంది. వచ్చింది, పరిగెత్తింది, కొంతమందికి తెలియజేసింది. వాళ్ళు కూడా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఈమె కూడా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి వాళ్ళతో పాటు. అసలు మనం నార్మల్గా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఆమె కూడా ఆ మగాళ్ళతో పాటు తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఆమె అక్కడ నిలబడిపోయింది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, అప్పటికే ఎంతమంది వంగి చూశారు సమాధిలోకి? శిష్యుడైన పేతురు, యోహాను వంగి చూశారు. వాళ్ళకి ఏమైనా కనిపించిందా? యేసు అక్కడ లేడు. అంతేకాదు ఆయన్ని చుట్టిన బట్టలు ఒక పక్కన పెట్టబడి ఉన్నాయి. అయినా ఈమె మూడవ ప్రయత్నంగా ఆమె కూడా ఏడుస్తూ తిరిగి సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఇది మనం ఆరాధించవలసిన విషయం. ముందిద్దరూ వచ్చారు కానీ ఏదో భయంతో, విషయం తెలుసుకోవాలన్న ఒక ఆత్రంతో వంగి చూసి ఉండుండొచ్చు. కానీ ఈమె హృదయాంతరంగాల్లో ఖచ్చితంగా ప్రభువును చూడాలనే ఒక తపనతో ఆమె అక్కడికి వచ్చింది. అందుకనే ముందిద్దరు శిష్యులు ఆయన అక్కడ లేడు అని చెప్పి వెళ్ళిపోయినా కానీ ఈమె ఆ సమాధి దగ్గర నుంచి వెళ్ళలేకపోయింది. ఆమె ఆలోచన, ఆమె హృదయంలో తలంపు, ఆమె హృదయంలో వేదన ఏంటంటే నేను ప్రభువుని చూడాలి, నేను ప్రభువుని చూడాలి. కనబడలేదు. ఈమె ఏం చేయడం మొదలెట్టింది? ఏడవడం మొదలుపెట్టింది. ఆమె హృదయంలోని కోరిక అక్కడ దేవుడు ఆమెకు అర్థమయ్యేలాగా చేశాడు. గుడ్ ఫ్రైడే రోజు ఇక్కడ ఒక నిమిషం మనం ఆగితే, గుడ్ ఫ్రైడే పేరుతో ప్రభు యొక్క శ్రమలను, సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించాం. ఆ రోజు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చదువుకున్నాము, ధ్యానించాం. కొన్ని సంవత్సరాలుగా ఆ విషయాలను మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. గుడ్ ఫ్రైడే రోజు ఆయన మన కోసం
తన సమస్తాన్ని ధారపోశాడు. ఆయన ఒళ్ళు చేల్చబడిందని, రక్తం ధారలుగా కార్చబడ్డాయని, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని చదువుకున్నాం. అయితే ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు మనము తిరిగి ఆయనకు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాము. మొన్న ఆయన మన కోసం పే చేశాడు. ఇలా చెప్తే మనకు బాగా అర్థం. ఆయన మొన్న మనల్ని కొన్నాడు. దేని పెట్టి కొన్నాడు? భూమి మీద ఉన్న ఏ స్వాస్యంతో సమానం కాని పరిశుద్ధ రక్తంతో ఆయన మనలను కొన్నాడు. ఇంకా వేరే దేనితోనూ పోల్చడానికి సరిపోని వేరే ఏ త్యాగంతోనూ, భూమి మీద ఇంకా చాలా త్యాగాలు ఉంటాయి కదా. కొంతమంది భర్తలు భార్యలకి త్యాగం చేసి తమ అవయవాలు దానం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్యలు తాగుబోతులైన భర్తలకు ఒక్కొక్క కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ త్యాగం చేసి దానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులన్నీ పేదవాళ్ళకి రాసిచ్చేసి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వస్తున్న కష్టార్జితంలో 90% దశంభాగాలు తీసి వాళ్ళ సంపాదన అంతా త్యాగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా రకాలైన త్యాగాలు భూమి మీద, భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగంతో సమానమైన త్యాగం భూమి మీద ఎక్కడా లేదు. భూలోకంలో, పరలోకంలో మనకి మనం తిరిగే ప్రతి ప్లేస్లో మనల్ని నూరంతలుగా ఆయన ఆశీర్వదించడం కోసం తన ప్రాణాన్ని మన కోసం బలిగా అప్పగించాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే మరియలాగా ఆయన్ని చూసేదాకా వదిలిపెట్టనంత ప్రేమతో మనం ఆయన్ని తిరిగి ప్రేమించి ఆయన్ను ఆరాధించాలి. మొన్న ఆయన పే చేశాడు, ఈ రోజున మనం పే చేయాలి. ఏంటంటే మొదటిది ఇక్కడ నేను రాసుకున్నాను, ఇలాగా మనం కొంత ఖర్చు పెడదాము, మనం కూడా తిరిగి కొంత త్యాగం చేద్దాం, మనం కూడా కొంత ప్రయాసపడదాం. ఎందుకంటే అది తిరిగి మరలా మన కోసమే. మొదటిగా పెందల కడే లేద్దాం అనే మాట, దానికోసం నేను ఇలా రాసుకున్నాను. పెందల కడే లేవడం అంటే ఇప్పుడు అసలు చాలామందికి అలవాట్లు పోయాయి. అసలు పొద్దున్నే సూర్యోదయం, ఇంకొక మాట ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి ఖచ్చితంగా. సూర్యోదయానికి ముందే అనే మాట కూడా ఆ అధ్యాయాల్లో మనం చదువుతాం. మత్తయి సువార్తలో, మార్కులో, లూకా, యోహాను చివరి అధ్యాయాల్లో పెందల కడే సూర్యోదయానికి ముందే అనే మాట. దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు, ఏంటంటే మన ప్రయారిటీస్, మన మొదటి సమయం అనొచ్చు. కొంతమంది పెందల కడే లేవలేకపోవచ్చు, లేదంటే నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు పొద్దున్నే సూర్యోదయాన్ని లేచి ఆరాధించడానికి అవ్వకపోవచ్చు. కొంతమంది శరీర బలహీనతల వల్ల లేవలేకపోవచ్చు. మనం పెందల కడే అనే మాట దగ్గర మన మొదటి ప్రాధాన్యత ప్రభువుకే అనే విషయాన్ని గమనిద్దాం. వాళ్ళు ఆయన చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రాత్రంతా నిద్రపోలేదు. వాళ్ళ ఆలోచన ఒకటే, మేము ప్రభువుని చూడాలి. ముఖ్యంగా యోహాను సువార్తలో యోహాను ఈ మగ్దలేనే మరియ గురించి రాస్తూ ఆమె హృదయంలో ఉన్న తపనంతా చాలా క్లియర్గా అక్కడ మనకి రాశాడు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో. ఆమె ఏ ఒక్కరి సహాయం లేకుండా, తనతో మగాళ్ళెవ్వరినీ కూడా తీసుకెళ్లకుండా, ఒక 2-3 ఆడవాళ్ళని వెంట పెట్టుకుని కొన్ని సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నట్టుగా మనం ముందు పుస్తకాల్లో చదువుతాం. అవన్నీ తీసుకుని ఆయనను చూడాలనే తపనతో పొద్దు పొడవక ముందే, పొద్దు రాక మునిపే ఆయన సమాధి దగ్గరికి పరిగెట్టిన విషయాన్ని మనం ఇవాళ ఎలా ఆలోచిద్దామంటే, మన జీవితంలో మన కోసం తన ప్రాణం పెట్టిన ప్రభువుకి మన మొదటి ప్రాధాన్యతను ఇద్దాం. ఈరోజు మనం ఇలా రాసుకుందాం, నా జీవితంలో నా కోసం ప్రభువు కంటే త్యాగం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరు, కాబట్టి నా ప్రాణం ఆయనదే, నాకు పరలోక రాజ్య వారసత్వాన్ని ఆయన ప్రకటించాడు, ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే నాకు నిత్య జీవమే లేదు, నా జీవితానికి అసలు అర్థమే లేదు. చూడండి, ఆ వచనాలు చదువుకుందాం ఒకసారి.
రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమ 4, 5, 6 అధ్యాయాలు కూడా మనం చదువుకోవాలి. గుర్తుపెట్టుకుని కొంచెం శ్రద్ధ పెట్టి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 4, 5, 6 అధ్యాయాలు నిదానంగా చదువుకోండి. మనం ఎలా చదువుకోవాలంటే బైబిల్ మనం రాస్తున్నట్టుగా చదువుకోవాలి. అంతకుముందు కూడా ఈ విషయం మీకు చెప్పినట్టున్నాను. చాలా నిదానంగా, హడావిడిగా కాకుండా మనం రాస్తున్నట్టుగా. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం, ఇలా మనం ఇంటి దగ్గర చదువుకోవాలి. వర్డ్ బై వర్డ్, పదం వెంట పదం శ్రద్ధ పెట్టి మనం చదివితే వేరే ఎవ్వరూ చెప్పినా అర్థం కానంత డీప్గా దేవుడు మనకే అర్థమయ్యేలాగా మనతో ఆయన మాట్లాడతాడు. దేవుడు మనకిచ్చిన వరం అది, ఆయన మనమే చూపించే కృప. ఖచ్చితంగా సువార్తల్లో చివరి అధ్యాయాలు, రోమీలకు రాసిన పత్రిక 4, 5, 6 అధ్యాయాలు మీరు ఇంటి దగ్గర ధ్యానం చేయండి. 4వ అధ్యాయంలో ఓ మాట నేను ఇలా అండర్లైన్ చేసుకున్నాను. 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అదే పునరుద్ధాన ఆరాధన. ఆయన ఎందుకోసం గుడ్ ఫ్రైడే రోజు అప్పగించబడ్డాడు? చదవండి మళ్ళీ. ఆయన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ఎందుకు అప్పగించబడ్డాడు? ఎందుకని? దాన్ని మనం ఎలా పిలుచుకున్నాం? గుడ్ ఫ్రైడేగా పిలుచుకున్నాం. అదొక శుభ సూచనగా పిలుచుకున్నాం. మనం పెట్టుకున్న పేరే. బైబిల్లో ఎక్కడ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని ఎక్కడ రాసి లేదు. ఎక్కడెక్కడో ఏవేవో మూలాల్లో నుంచి ఆ పదాలు వచ్చి ఉంటాయి. ఎవరో ఎక్కడో ఏ క్రిస్టియన్ లీడరో దీన్ని బాగా ధ్యానించిన ఆయన ఇలా పెడితే బాగుంటుందనో, చరిత్ర అంతా ఇది ఎలా వచ్చింది, ఎందుకు ఇలా పిలిచారు అనే విషయాలన్నీ పక్కన పెడితే ఎందుకు అది మంచి ఫ్రైడే అయ్యిందంటే ఆయన మనం నీతిమంతులంగా మారడం కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మరలా చూడండి, నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. ఈరోజు పునరుద్ధానుడిగా లేచిన క్రీస్తుని ధ్యానిస్తున్న మనం ఆయన ఎందుకు లేపబడ్డాడు అంటే వెంటనే ఒక వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం. మొదటిది. రెండో విషయం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం. నా నామమున. మొదటి పత్రిక 15వ అధ్యాయం లేపబడి ఉన్నాడని 18వ వచనం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మొదటిగా ఆయన ఎందుకు లేపబడ్డాడు? ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం కూడా పునరుద్ధానం గురించి చెప్పబడిన అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. ఈ మొత్తం 15వ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘంతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన పునరుద్ధానుడై మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం తిరిగి లేచాడు. అది సరే, ఈ భూమి మీద ఉన్నంత వరకే ఆ పునరుద్ధానం మనం ఈ భూమి మీద బ్రతకడం కొరకే ఆ పునరుద్ధానం మనకు ఉపయోగపడితే, ఆ పునరుద్ధానాన్ని మనం ఉపయోగించుకుంటే భూమి మీద మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరు. అంటే ఏంటి దాని అర్థం? పునరుద్ధానం భూమికి సంబంధించిన విషయం కాదు, పరలోకానికి సంబంధించిన విషయం. పునరుద్ధానంలో మనం ప్రభువుతో ఎలా ఆనందించాలంటే, ప్రభు నిత్యము నీతో నన్ను ఉంచుకోవడం కోసం ఈ భూమి మీద పాపపు లోకం నుంచి నువ్వు నన్ను లేవనెత్తావు. ఈ లోకంలో ఈ భూమి మీద విషయాలే కోసమే మనం ప్రభువుని వెతుకుతూ ఉంటే,
ఈ లోక అవసరాలు, ఈ లోక ఆశీర్వాదాలు, ఈ లోక పనిపాట్లు, ఈ లోక జీవనోపాధి కొరకే ప్రభువుని మనం ఆశ్రయిస్తూ ఉంటే, లోకమంతా అలాగే ఉన్నారు, మనమే అలాగే ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరు. కాబట్టి మనం పునరుద్ధానుడైన ప్రభువుని ఎలా ఆరాధించాలంటే మరియా ఆరాధించినట్టుగా ఆరాధించాలి. మరియా ఆ పునరుద్ధానుడైన ప్రభువు ఆమెకు కనబడకపోయేసరికి తిరిగి ఆయనను వెదకడం ప్రారంభించింది కదా. పేతురు వెతికాడు, వెళ్ళిపోయాడు. యోహాను వెతికాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళకి కనిపించలా. అప్పుడు వాళ్ళతో పాటు ఈమె కూడా వంగి తొంగి చూసింది, అప్పుడు కూడా ఆమెకు కనపడలా. కానీ ఆమె ఆ ప్రదేశాన్ని తిరిగి ఆమె కళ్ళతో ఆయనను చూసే వరకు ఆమె అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది. ప్రభువుని ప్రేమించడం అంటే ఆమె దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఆయన కనబడే వరకు మనం ఆయన్ను వెదకాలి. మన హృదయాంతరంగంలో నుంచి మనం ప్రభువుని ప్రేమించాలి. ఆమె ఏడుస్తూ ఉంది కనబడకపోయేసరికి. చూడండి, సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు. ముందు కూడా పేతురు యోహాను వెతికారు కదా, అప్పుడు కనిపించారా దేవదూతలు? చూసారా మీరు? కనిపించారా? కనిపించలా. ఆమె హృదయంలో ఆమెకున్న ఆసక్తి దేవుడు ఆమెను దాటిపోకుండా చేసింది. ప్రభువు కనపడాలి, ప్రభువుతో నేను మాట్లాడాలి, ఆయన నేను ముట్టుకోవాలి, ఆయన నా కళ్ళతో చూడాలి. ఇదే ఆమె ఆరాధన. మనం కూడా అలాంటి ఆరాధనా హృదయంతో ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమందు మనం గడిపే ఆలోచన చేద్దాం. మొదటిగా మన జీవితాల్లో ప్రతిరోజు మన మొదటి ప్రాధాన్యత ప్రభువుకే ఇద్దాం. ఎందుకంటే ఆయన కంటే మన కోసం వేరే ఎవ్వరూ ఏ త్యాగాన్ని చేయలేదు కాబట్టి. ఎంత ప్రేమించే కుటుంబ సభ్యులు మనం కలిగి ఉన్నా, మన జీవితకాలం ఏ కష్టం లేకుండా పోషించబడే ఒకవేళ శక్తి, సామర్థ్యం, సొమ్ములు మనకున్నా కూడా ప్రభువు కంటే మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిన వాళ్ళు ఇంకెవరూ కూడా లేరు. ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకోసమే ఆయన చనిపోయాడు, అందుకోసమే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అదంతా ఆయన పే చేశాడు. ఈరోజు మన అటెన్షన్ మనం పే చేయాలి. అందులో మొదటిది ఏంటంటే మనం కూడా పెందల కడే లేచే అనుభవాన్ని కలిగి ఉండాలి. దట్ మీన్స్ ఏంటంటే మన ఫస్ట్ ప్రయారిటీ, మన మొదటి ప్రాధాన్యత ప్రభువుకే అన్నట్టుగా ఉండాలి. లేసామా, కూర్చున్నాము, మోకరించాము, మంచం దగ్గరే కళ్ళు మూసుకుని ఒక ఊరికే 5 నిమిషాలు గుణ అనుకుని లేసిపోవడం కాదు. ప్రభువు నాకు కనిపించే వరకు, ప్రభువుని నా కళ్ళతో చూసే వరకు నేను ప్రభువుని ఆరాధించేదానిలాగా, ఒకవేళ కనబడకపోతే మరీలాగా ఏడ్చేదానిలాగా, మరీలాగా ఏడ్చే వారంగా మనం మారాలి. అది ఆరాధనగా మనం గుర్తు చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఏం మర్చిపోయారంటే లేఖనాలు మర్చిపోయారు. ఆ విషయాన్ని మనం చూస్తే 20వ అధ్యాయమే 9వ వచనం. ఆయన నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. ఏం చెప్పాడో ఆయన, ఆ విషయాన్ని శిష్యులు మర్చిపోయారు. మొదటిగా ఏం గమనించలేదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ప్రభువు కనబడేదాకా నిలబడలేకపోయారు. రెండవదిగా ప్రభువు వారితో ఏం చెప్పాడో ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. 4 సువార్తల్లో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనం గ్రహించే వారమై ఉండాలి. లేఖనాలు మన హృదయంలో ఎప్పుడూ మనం అట్టి పెట్టుకునేటట్టుగా ఉండాలి. లేఖనాల విషయమై మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మనం వింటున్న వాక్యాన్ని అనుసరించే ప్రయత్నం మనం చేయాలి. లేఖనాలని మనం మర్చిపోయే వారంగా ఉన్నామనుకోండి, మనకంతా చుట్టూ అంతా గందరగోళంగానే కనిపిస్తుంది, భయంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. మార్కు రాస్తాడు, వాళ్ళకి ఆందోళన కలిగించిన మొదటి విషయం ఏంటంటే అసలు ఈ రాయి
మన కొరకు ఎవరు పొర్లిస్తారు అనే విషయం వాళ్ళకి ఆందోళన కలిగించిన విషయం. మార్కులో ఏమని ఉంటుందంటే ఇది ఎంతో పెద్దది అని. ఎంత పెద్దది? ఎవ్వరూ తొర్లించలేనంత పెద్ద రాయి. ఆడవాళ్ళే 3 వెళ్ళారు, వాళ్ళ వల్ల ఏమవుతుంది? అవదు కదా. ఇది ఎవరో అసలు అది తొలగిస్తే తప్ప ఏ సందులో ఉన్నాడో లేదో మనం చూడొచ్చు అనేది వాళ్ళ మొదటి సందేహం కదా. అంత వాళ్ళు ఎప్పుడైతే లేఖనాన్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుకోలేకపోయారో వాళ్ళ చుట్టూ పరిస్థితులన్నీ వాళ్ళకి ఎంతో పెద్దవిగా కనిపిస్తున్నాయి. తొర్లించలేని రాయి వలె చాలాసార్లు మన సమస్యలు కూడా మన కళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎవరు తొలగిస్తారు? ఈ అప్పుల నుంచి ఎవరు బయట పెడతారు? ఇక్కడి నుంచి నేను ఎలా బయట పెడతా? ఇంత పెద్దదాని నుంచి నేను ఎలా బయటపడతా? ఇవన్నీ మనల్ని ఎప్పుడు చుట్టుముడతాయంటే మన హృదయంలో లేఖనము లేనప్పుడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు మన హృదయంలో లేనప్పుడు మన కళ్ళకు కనిపించే విషయాలన్నీ మనల్ని భయాందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మొదటిగా మన మొదటి ప్రాధాన్యత దేవునికి ఇద్దాం. మరియలాగా నేను ఈరోజు నిన్ను చూస్తే తప్ప, నా ఆరాధనలో నిన్ను కనుగొంటే తప్ప, నా కన్నీళ్లతో నీ పాదాలతో తడిపితే తప్ప నేను ఇవాళ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను ప్రభువా. మరి అలాగే అంది కదా. వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఆ ఉద్దేశం ఏంటంటే నేను యేసుని చూసి ఇంటికి వస్తా, మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా ఉంది కదా. అలాగే ఉందా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. ఆమె ఆమెకి ఏం పని అక్కడ? ఆ ఉద్దేశం ఏంటంటే నేను యేసుని చూడకుండా ఇంటికి వెళ్ళను. రెండవది మనం అది ఆలోచిద్దాం. రెండవదిగా మన హృదయంలో లేఖనం లేకపోతే ఆ రాయి ఎవరు తొర్లిస్తారనే ఆ పెద్ద బండ గురించిన భయాలు వాళ్ళకి ఎలా ఉన్నాయో మన చుట్టూ విషయాలు కూడా మనల్ని అలా భయాందోళనకు గురి చేస్తాయి. మూడవది ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనం ఆయన కోసం మన సమయాన్ని, మన సొమ్మును, మన సామర్థ్యాన్ని మనం పే చేయాలి. 3 విషయాలు. మన కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. మనందరికీ తెలిసిన విషయమే అది. వారం వారం సంవత్సరాల తరబడి మనం చెప్పుకుంటున్న విషయమే. తిరిగి మనం ఆయనకేం ఇస్తున్నాం? ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నాం? ఆయనతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? ఆయన మనసు ఎంతవరకు కలిగి ఉంటున్నాం? ఈరోజు మనం దాని గురించి ఆలోచన చేయాలి. ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. మనం మన సమయాన్ని, మన సొమ్మును, మన సామర్థ్యాన్ని, మన సొమ్మును వాళ్ళు ఏం తెచ్చారు? యేసుక్రీస్తుకు పూయవలనని ఏం కొనుక్కొచ్చారు? సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చారు కదా. ఉన్నాడా అక్కడ ఆయన పూయడానికి? లేదు. సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చాడు కాబట్టి మనం కూడా ఏదైనా ఒక కాస్ట్లీ ఐటము, చాలా పెద్ద మొత్తము కానుకలు పెట్లో వేయమని ఆ ఉద్దేశం కాదు. మనం ఏమి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడంటే మరియలాగా ఆమె అటెన్షన్ ఎలా ఇచ్చిందో, ఆయన కనబడే వరకు ఆమె ఎలా వెళ్ళలేకపోయింది, అలాంటి అటెన్షన్, అలాంటి ఏకాగ్రత ఆయన మీద మనం పెట్టాలని ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. మన సమయాన్ని ఇవ్వాలి, మన సొమ్ముని ఇవ్వడం అంటే దాని ఉద్దేశం ఆయన పరిచర్య కొరకు మన వీలైనంతగా మనం దాన్ని ఖర్చు చేయాలి. మూడవదిగా మన శక్తిని ఖర్చు పెట్టాలి. మన శక్తి మొత్తం దేనికోసం వాడతాం? మనం భోజనం చేస్తున్నాం కదండి, ఏమొస్తుంది? తద్వారా శక్తి వస్తుంది. దేనికోసం ఖర్చు పెడుతున్నాం? రోజు కామన్గా మనం మాట్లాడుకుంటే మన పిల్లల కోసం, మన ఇంట్లో ఆడవాళ్ళమైతే ఇళ్లలో పనులు చేసుకోవడం కోసం, బలంగా బట్టలు ఉతకడం, దుప్పట్లు ఉతకడం కోసం, బలమైన గిన్నెలు కడగడం కోసం, 100 మందికి వండడం కోసం, రోజువారి పనుల కోసం, మగాళ్ళు అయితే కష్టపడి పనిచేయడం కోసం వాళ్ళ సామర్థ్యాన్ని అంతా ఉపయోగిస్తున్నారు కదా. 7 రోజుల్లో ఒక్క అరగంటో, గంటో, ఒక పూటో, 7 రోజుల్లో నీ సామర్థ్యాన్ని ప్రభువు కోసం ఎక్కడైనా మనం వాడుతున్నామా? సొమ్ముని ప్రభువు కోసం మనం వాడుతున్నామా? మన సమయాన్ని ప్రభువు కోసం మనం వాడుతున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఆమెకి ఏమైంది?
ఏడుస్తూ ఉంది. మనం ముగించుకుందాం. దేవదూతలు వచ్చి ఆమెకు చెప్పారు. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? 13వ వచనం. ఆమెను అడుగుగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. సమాధానం వచ్చే వరకు నిలబడిందా లేదా? ఆమె నిలబడింది. ఆమెకు ఒకళ్ళు ఆన్సర్ చేసేదాకా ఆమె ఆ ప్లేస్ని విడిచిపెట్టలేదు. అది భయాందోళన కలిగించే ప్లేసే అయినా కూడా అదొక తోట అయి ఉండొచ్చు. అందుకే కింద ఆమె యేసుని చూసి ఏమనుకుంటుంది అంటే తోటమాలి అనుకుంటుంది. బహుశా ఒక తోట అయి ఉండొచ్చు. అందులో ఆ రాయి కోసం ఆ ప్లేస్ని తవ్వి ఉండుండొచ్చు ఆ సమాధి కొరకు. ఆమె మనిషి కనపడి సమాధానం చెప్పే వరకు వెళ్ళలేకపోయింది. 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగాను. ఇక్కడ 2 ప్రశ్నలు యేసు దగ్గర నుంచి. ఏంటవి? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఒకవేళ ఈ 2 ప్రశ్నలు ఈరోజు మనకి వేస్తే ఎన్ని సమాధానాలు వస్తాయి? అమ్మా ఎందుకు ఏడుతున్నావు అంటే మనకి మరీ ఎక్కువ ఏడుస్తూనే ఉంటాం కదా. ఏదైనా చిన్న సమస్య వచ్చినా మనం ఏడుస్తూనే ఉంటాం. ఎవరు వెనకపోతే దేవుని పాదాల దగ్గర అయినా ఏడుస్తూనే ఉంటాం కదా. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీ సమాధానం ఈరోజు రాయి, ప్లీజ్ రాయండి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అది లేదు ఇది లేదనా, నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యాలు జరగలేదనా, ఆ లోటు ఉందనా, ఈ విషయం అవ్వలేదనా, పిల్లల మాట వింటలేదనా, లేకపోతే మా పిల్లలు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదనా, చాలా చాలా సమాధానాలు నీకు రాయిగా నీ సమాధానాలన్నిటిలో నా ప్రభువు నాకు కనబడలేదని ఒక్కసారన్నా ఉందా మనం పరిశీలన చేసుకో. 2వ ప్రశ్న, ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దీనికి రిలేటెడ్గానే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆ వచనం చదువుకున్నాం. ఏంటంటే ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే మనం ప్రభువుని వెతికితే మనం భూమి మీద ఉన్న మిగిలిన వాళ్ళందరికంటే మిక్కిలి దౌర్భాగ్యులంగా పెంచబడతాం. సో మనం వెతుకులాట ఎవరి కోసం? మరి ఎందుకు ఏడ్చింది? ప్రభువు కోసమే. ఆమె ఎవరిని వెతుకుతుంది? ప్రభువునే. సింపుల్ ఆన్సర్స్. మన ఆన్సర్లు అలా ఉండవు. పెద్ద పెద్ద ఎస్ఏ రైటింగ్లు ఉంటాయి, 4-5 పారాలు ఉండొచ్చు. తప్పులేదు. కానీ మన మొదటి ప్రాధాన్యత ప్రభువే అయి ఉండేలాగా మరియను చూసి ఈరోజు మనం నేర్చుకుందాం. ఆరాధించమంటే చాలాసార్లు మనకి నోటి మాటలే రావు, మన నోరు పెగలదు. ఆరాధనిస్తూ ఉండగా కూడా మనకి ఏమి అంటే ఎలాంటి భావోద్రేకం మనలో నుంచి కలగదు. ఏ విధమైన కృతజ్ఞత చాలాసార్లు మనకు. కొన్నేళ్లుగా ఈ మందిరానికి వస్తూ ఒక్కసారి కూడా ప్రభువుని ఆరాధించని వాళ్ళు ఉన్నారా లేదా? అనిపించలేదా ఒక్కసారి కూడా నేను ప్రభువుని ఆరాధించలేకపోయా? నేను ఆరాధించాలి, నా ప్రభువుని నేను అందరిలో గణపరచాలి. ఆయన నా పక్షంగా చేసిన మేలులు, ఆయన నా కోసం చేసిన త్యాగం, నా కోసం ఆయన లేపబడ్డాడు, నా కోసం పరలోకంలో తండ్రి పక్కన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. నేను చనిపోయిన తర్వాత ఆయనలాగానే నన్ను కూడా లేపి ఆయన తీసుకెళ్తాడు. ఇదే కదా మన నిరీక్షణ. పత్రికలన్నిటిలో పౌలు చివరి అధ్యాయాల్లో రాస్తాడు, మీరు చనిపోయిన వారి గురించి ఏమీ బాధపడద్దు, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనకి చాలా నిరీక్షణ ఉంది, మనం దుఃఖపడాల్సిన పనేమీ లేదు అని. మన వెతుకులాట ఈ లోకానికి సంబంధించినంత వరకే అయితే, అంటే ఒకవేళ ఈ లోకంలో మనం మన అవసరతల కొరకు, మన విషయాల కొరకు, ఈ లోక సంబంధమైన వ్యవహారాల కొరకే మనం ప్రభువుని వెతుకుతూ ఉంటే మనకంటే దౌర్భాగ్యం ఇంకేమీ లేదు. దానికి దాటి, దాన్ని మించి
ప్రభువులో ఏదో మరియా వెతుక్కుంది, అది ప్రభువుకి నచ్చింది. అందుకే పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభువు మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్దలేనే మరియకే. తాను ప్రేమించిన శిష్యులు, తను ప్రేమించిన శిష్యులు చాలామంది ఉన్నారు కదా, తనతో పాటు తిరిగిన వాళ్ళు. అంతెందుకు, తల్లి అయిన మరియ ఉంది కదా, వాళ్ళందరినీ దాటి ఎందుకు మగ్దలేనే మరియకే దేవుడు కనిపించాడంటే ఆమె హృదయంలో ఆయన పట్ల దేవుడు చూసిన ఆరాధన. నేను నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నాకిస్తే నేను నాతో పాటు పట్టుకెళ్ళిపోతా అంటది. చూడండి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. ఈ మాట చెప్పి, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల 15వ వచనం, ఆయనను ఎక్కడ ఉంచితిరో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకుపోతాను. ఈవేం చేస్తుందంటే ఆయన్ని ఎత్తుకుపోతుంది. ఇదే ఆరాధన. ఆయన నాతో రాకపోతే, నేను ఆయనతో ఉండకపోతే ఇంకా నా జీవితానికి అర్థమేమీ లేదు అన్నది ఆమె ఆరాధన. ఆ హృదయంలో ప్రభువు కోసం ఆమె పడుతున్న తపన, ఆమె హృదయం పగిలి కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతూనే ఉన్నాయి. ఎంతసేపు అయిందో, సాయంత్రానికి కానీ దేవుడు వాళ్ళ దగ్గర, యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్తా కదా, ఎంతసేపు అక్కడ కూర్చుని ఏడ్చిందో మనం దాన్ని లెక్క కట్టలేము. మనం ఎంతసేపు దేవుని చూడాలని ఏడుస్తున్నాం? ఆయన కనపడాలని, ఆయన సన్నిధిలో నేను ఉండాలని, ఆయన్ని ఆరాధించాలని. ఆయన చూస్తే తప్ప నేను ఈ గంట లేకపోతే ఈ 2 గంటలు ఈ పూట నేను ఈ గది దాటి, ఈ మందిరం దాటి, సన్నిధి దాటి వెళ్ళనని మనం ప్రభువు కొరకు ఎన్నిసార్లు కూర్చున్నాం? ఈరోజు ఒకవేళ యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెవరినైనా వెతుకుతున్నావు అంటే మన సమాధానాలే ఆరాధనగా మనం మార్చుకోవాలి. ఈ పునరుద్ధాన దినమందు చాలా విషయాలు పునరుద్ధానం గురించి రకరకాలుగా చెప్పబడుతూ ఉండగా, పునరుద్ధానాన్ని ఈ కోణంలో నుంచి మనం ఆలోచించి మగ్దలేనే మరియను జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధానుడైన ప్రభువును మరియలాగా మనం ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.